परमेश्वर की महिमा करें, परमेश्वर अपनी महिमा हमें दिखाएगा। అందుకోసం మన దేవుని పాటల ద్వారా మహింపరచాలి. तो इसलिए हमें गानों के द्वारा परमेश्वर की महिमा करनी चाहिए। రండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. तो आइए परमेश्वर के वचन पे ध्यान देते हैं। पिता परमेश्वर हमारी सहायता करे। మరి ఎవరైతే ఆ వీడియోలు ఓపెన్ చేయలేదో వాళ్ళు కూడా దయచేసి వీడియోలు ఓపెన్ చేయండి మీకు అవకాశంగా ఉన్నప్పుడు. जिन्होंने अभी वीडियो ओपन नहीं किया है तो कृपा करके वीडियो ऑन करिए अगर आपको मौका मिल गया तो। రెండు వాక్యాన్ని చూసుకుందాం. आइए वचन को देखते हैं। మనం కొన్ని 3 మరి దినాలు మనం ఫలముల గురించి తెలుసుకుంటూ వచ్చాం. तो 3 बार हमने फलों के बारे में सुनते हुए आए थे। ఎందుకంటే దేవుడు మంచి వ్యవసాయకుడని, क्योंकि परमेश्वर अच्छा व्यापारी किसान है। అయితే మనలందరినీ ఆయన నాటాడని, तो हम सबको उन्होंने ही बोया है। అయితే మన పైన మరి నాయకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంచారు. तो हमारे ऊपर एक अगुवाई करने वाला यीशु मसीह को रखा है। అయితే మరి దేవుడు వేసిన తోటలో మనం ఫలములు ఫలించే వారిగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. तो परमेश्वर का जो बगीचा है उसमें हम फल लाने बनना चाहिए करके परमेश्वर का उद्देश्य है। మన కొత్త నిబంధన వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే अगर हम नए नियम के वचनों के अनुसार देखेंगे तो మనకు తెలుసు యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉన్న విషయము. यूहन्ना सुसमाचार 15వ అధ్యాయము 15वें अध्याय ఏం రాయబడి ఉందో మనకు తెలుసు కదా. ఎప్పుడు మనం ధ్యానం చేసుకునే వచనం అది. तो क्या है, हमेशा हम ध्यान करने वाले वचन है। నేను నిజమైన ద్రాక్షావళిని 15 మొదట చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. तो 15 का पहला वचन देखेंगे तो सच्ची दाखलता मैं हूँ और मेरा पिता किसान है। అలాగే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. जो डाली मुझ में है और नहीं फलती उसे वह काट डालता है, और जो फलती है उसे वह छांटता है ताकि और फले। ఇందులోని 8వ వచనం చూస్తే, इसी अध्याय के 8वें वचन में देखेंगे तो మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. मेरे पिता की महिमा इसी से होती है कि तुम बहुत सा फल लाओ, तब ही तुम मेरे चेले ठहरोगे। ఇక్కడ మనం ఫలించాలి అంటే ఏంటి, మనలో కనిపించాల్సిన ఆ ఫలం ఏంటి అనేది చాలా స్పష్టంగా 3 సార్లు మనం వాక్యం విన్నాం 3 దినాలు. तो यहाँ पे हमें क्या फल लाना चाहिए, किसमें फलवंत होना चाहिए, इसमें हमने 3 बार सुन चुके हैं फलों के बारे में। तो కొంచెమైనా మీరు గ్రహించి ఉంటారని విశ్వసిస్తున్నాను. थोड़ा बहुत तो आपको समझ में आ गया होगा करके मैं विश्वास रखती हूँ। ఆ విధమైన ఫలములు ఫలించాలని దేవుడు, మనం ఫలించటాన్ని బట్టి తండ్రిని దేవుడు మహిమపరచబడతారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. तो उस महिमा में फल लाओगे करके यीशु मसीह यहाँ पे कहता है। అలాగా మనం ఫలించటం వల్ల తండ్రిని దేవుడు మహిమపరచబడతాడు. हमारे फल लाने से पिता परमेश्वर फलवंत होगा, महिमा पाएगा करके बताया गया है। అయితే లాస్ట్ గా నేను మాట్లాడినప్పుడు మీతో చెప్పాను యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవండి అని. तो लास्ट टाइम जब मैंने बात कही थी तब मैंने कहा था यशायाह का ग्रंथ जो है उसमें 5वां अध्याय पढ़िएगा। మరి ఎంతమంది చదివినారో నాకు తెలియదు. तो कितने लोगों ने पढ़ा है मुझे नहीं पता। तो చదివినట్లయితే కొంతమంది మరి కృష్ణవేణి ఆంటీ గారు చేయెత్తారు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలు దేవుడు బాగా ఆశీర్వదించును గాక. तो कृष्णवेणी आंटी ने पढ़ा है तो बहुत परमेश्वर की महिमा हो, उनको आशीर्वाद मिले। మరి దేవుని వైపు మా తరపు నుండి ఇంకా ఫలించు విధంగా దేవుడు దీవించాలని ఆశిస్తున్నాం. तो परमेश्वर की ओर से भी और फलवंत होना है करके आशा रखती हूँ। ఎందుకంటే సందర్భ సహితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు संदर्भ लेकर जब परमेश्वर हमसे बात करता है, కొన్ని వాక్యాలు కొన్ని సందర్భాలు మనకు గుర్తు చేస్తాడు. कुछ वचन कुछ संदर्भ हमें परमेश्वर याद दिलाता है। तो సమయం చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి చదవండి అని చెప్తాం. तो समय नहीं होता दिखाने का तो हम बताते हैं कि इसको पढ़िएगा करके। तो వెంటనే మన కర్తవ్యం ఏంటంటే ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. వెంటనే ఏముంటుందా అని చెప్పి చదవాలి. तो हमें तुरंत एक आशा होनी चाहिए कि क्या होगा उसमें करके हमें पढ़ना चाहिए। तो రండి కనీసం ఎవరైతే చదవలేదు, ఎవరైతే అంటే సుమారుగా ఒక్కడ తప్పితే అందరూ చదవలేదు. तो आइए देखते हैं, ज्यादातर एक के अलावा किसी ने नहीं पढ़ा है। तो వారి గురించి మరి ఒకసారి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. तो हम उस वचन को एक बार ध्यान करते हैं। 5వ అధ్యాయం యెషయా గ్రంథము
यशायाह का 5वां अध्याय 7వ వచనం వరకు చూస్తే 7 तक अगर देखेंगे तो ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే యెషయా గారు यहाँ पे यशायाह जी क्या बात करते हैं कि ప్రవచనానుసారంగా మాట్లాడుతుంది ఏంటంటే प्रवचन देते हुए क्या बात करते हैं। ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నా ప్రియుని గూర్చి పాడిదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడిదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలు నాటించెను. దాని మధ్యను బురుజును ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. 2 వచనాల వరకు మొదటి నుండి చూద్దాం. तो देखिए पहले से 2 तक। अब मैं अपने प्रिय के लिए और उसकी दाख की बारी के विषय में गीत गाऊंगा। एक अति उपजाऊ टेले पर मेरे प्रिय की एक दाख की बारी थी। उसने उसकी मिट्टी खोदी और उसके पत्थर बीन कर उसमें उत्तम जाति की एक दाखलता लगाई। उसके बगीचे में उसने एक गुम्मट बनाया और दाख रस के लिए एक गुम्मट भी खोदा। तब उसने दाख की आशा की, परंतु उसमें निकम्मे दाखें ही लगी। అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడేమో మరి ద్రాక్ష తోట అంటేనేమో ఇజ్రాయిలీలని, तो यहाँ पे बताया गया है कि दाख की जो बारी है वो इजरायली है। మీకు కావాలంటే 7వ వచనం చూడండి. तो देखिए अगर चाहे तो यहाँ पे 7वें वचन में ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. क्योंकि सेनाओं की यहोवा की दाख की बारी तो इजराइल का घराना है కింద రాస్తాడంటే యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. और उसका प्रिय पौधा यहूदा के लोग हैं। అంటే ఇక్కడ తోటలోని చెట్లు అనగా యూదులు ఇజ్రాయేలీలు, ఒకప్పుడు ఇజ్రాయేలీలు యూదులు కలిసిగానే ఉన్నారు. तो यहाँ पे जो बगीचा है और जो पौधे हैं वो इजरायली और यहूदी लोग, एक समय पे इजरायली और यहूदी मिलके रहते थे। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, तो यहाँ पे क्या कहता है कि సత్తువు గల భూమి అని మాట్లాడుతా ఉన్నాడు. तो यहाँ पे क्या है, మొదటి వచనములో पहले वचन में क्या लिखा गया है कि సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. तो वहाँ पे है एक अति उपजाऊ टीले पर मेरे प्रिय की एक दाख की बारी थी। అంటే ఏమన్నాడు, సత్తువు అంటే చాలా అంటే మంచి ఫలభరితమైన భూమి. तो मतलब टीला, एक उपजाऊ टीले मतलब एक बहुत अच्छी उपजाऊ देने वाली भूमि है। అయితే దానిలో ద్రాక్ష తోట ఉందట. तो उसमें एक दाख की बारी है। అయితే దానిని బాగుగా త్రవ్వి రాళ్ళు అందులో నుండి వేరేసి మంచి శ్రేష్టమైన తీగ తీసుకొచ్చి నాటాడట. तो वहाँ पे अच्छे से खोद कर और पत्थर जितने भी थे वो सारे बीन कर अच्छे से निकाल कर एक दाख लता लगाई। మొన్న దినాన మనం ఫలముల గురించి వాక్యం విన్న రోజు, तो हम कुछ दिन पहले जब फलों के बारे में वचन सुन रहे थे అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా ఈ విషయాన్ని గురించి. तो इस विषय के बारे में हमने बात भी करी थी। ఇక్కడ ఏమంటున్నాడు అంటే, तो यहाँ पे क्या कहता है कि సత్తువ గల భూమి పైన ద్రాక్ష తోట ఉంది కొండ పైన. అయితే అక్కడున్న రాళ్ళు, ఆ కొండలోని రాళ్ళు అన్ని తీసేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగ, మంచి ఫలభరితమైన ద్రాక్ష తీగ తీసుకొచ్చి అక్కడ నాటాడంట. तो यहाँ पे क्या किया उसने, एक उपजाऊ टीले पर प्रिय का जो दाख बारी थी उसमें मिट्टी खोद कर पत्थर बीन कर एक अच्छा श्रेष्ठ दाख लता की एक टहनी लाकर उगा दी। మరి ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, तो कहाँ से लेके आया, నాటింది ఎక్కడ, कहाँ पे बोया। చూడండి ఈ విషయం కూడా నిన్న మామూలుగా చెప్పారు, మీకు ఇప్పుడు కొటేషన్ చూపిస్తాను. तो ये विषय भी मैंने नॉर्मल बताया था, मैं आज आपको कोटेशन बताती हूँ। కీర్తన గ్రంథము 80వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, तो भजन संगीता 80 का 8వ వచనం చూస్తే, 8वां वचन देखेंगे तो నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. तू मिस्र से एक दाखलता ले आया और अन्य जातियों को निकाल कर उसे लगा दिया। అర్థమైందా? समझ गए? ఎక్కడి నుండి ఈ తీగను తెచ్చాడు, तो कहाँ से इस दाखलता को लेके आया, తీసుకొచ్చి మంచిగా నాటాడట. लेके आकर बहुत अच्छे से उगाया। అయితే ఏం జరిగింది, तो यहाँ पे क्या हुआ, అయితే అక్కడ ఉన్న రాళ్ళు అవన్నీ కూడా ఏరేసాడట. तो वहाँ जितने भी पत्थर थे उन्हें बीन कर निकाल दिया। ఏరేసిన తర్వాత बीनने के बाद మంచిగా తొట్టి ఒకటి తొలిపించి, तो एक अच्छा सा वहाँ पे मिट्टी खोदी। మంచి తొట్టి తొలిపించి तो वहाँ से अच्छे से मिट्टी खोद कर ఆ ద్రాక్షకు కావలసిన వసవర్తిని అంతా దేవుడు ఏర్పాటు చేశాడు. तो जो दाखलता के लिए जितनी भी जरूरतें थी वो सब परमेश्वर ने उसे दिए। మనందరికీ తెలుసు हम सबको पता है ఎక్కడ ముందు ఇజ్రాయిలు ఉన్నారు, कहाँ पे पहले इजरायली थे, వాళ్ళు ఎక్కడికి పంపబడ్డారు, तो वहाँ उनको कहाँ भेजा गया, వారికి ఇచ్చిన దేశం ఎలాంటి దేశము,
उनको जो देश दिया वो कैसा देश था, పాలు తేనెలు ప్రవహించు దేశము, दूध और मधु बहने वाली वहां पे भेजा। అది మంచి సత్తువ కలిగిందని అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సత్తువ గల భూమి అని చెప్తున్నాడు तो అందుకే. वहाँ बहुत उपजाऊ देने वाली भूमि है करके यहाँ पे इसलिए बताया गया है। అయితే అక్కడున్న రాళ్ళునన్నీ వేరేసాడట. तो वहाँ पे जितने भी पत्थर थे वो सब बीन दिए थे। అయితే మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు जब हम पुराने नियम की पुस्तक को पढ़ते हैं, ఇజ్రాయేలులకు ఆ స్థలం పంచిపెట్టిన తర్వాత जब इजरायलियों को वो जगह दे दी गई थी, అప్పుడు వాళ్ళు ఓన్లీ స్థలాన్ని ఆక్రమించుకోలేదు, उन्होंने खाली जगह को अपने करके नहीं लिया। అక్కడ కొన్ని జాతుల వారు నివసిస్తా ఉన్నారు. तो वहाँ पे कुछ जाति के लोग निवास करते थे। వారందరినీ దేవుడు ఇజ్రాయేలు చేతికి అప్పచెప్పాడు. उन सबको परमेश्वर ने इजरायलियों के हाथों सौंप दिया। వాళ్ళందరినీ హతం చేసి उन सबको दूसरे जातियों के लोग खत्म कर कर, అవే రాళ్లు వేరి పడేసి అని చెప్తున్నాడు ఇక్కడ. तो वही है कि पत्थरों को बीन कर छान कर निकाल दिया। అయితే తీసుకొచ్చి వాళ్ళని శ్రేష్టమైన తీగగా నాటాడట. तो लेके आकर उनको जो दाखलता थी उसको लाकर, उत्तम जो दाख- उत्तम दाखलता थी उसको लाकर, శ్రేష్టమైన తీగ అని ఎందుకు చెప్తున్నాడు? उत्तम दाखलता क्यों कहता है? ఎందుకంటే సత్తువ గల భూమి అంటే కానాను మంచి ఫలభరితమైన భూమి మనకు తెలుసు. तो उपजाऊ भूमि मतलब जो कानान है वो बहुत उपजाऊ देने वाली भूमि है। మరి శ్రేష్టమైన తీగ అని ఎందుకు చెప్తున్నాడు? अच्छा दाखलता मतलब क्यों कहता है? ఎందుకంటే ఇజ్రాయేలు పట్ల దేవుడుండి దేవుడు చేసిన అద్భుత కార్యములు, దేవుని జనులు వీరు అనే గొప్ప పేరును వాళ్ళకి దయచేశాడు. तो इजरायलियों के द्वारा परमेश्वर ने बहुत महान कार्य किए हैं और उनको दिखाकर कहा गया है कि ये परमेश्वर के बच्चे हैं करके। ప్రపంచమంతా ఇజ్రాయేలు దేవుడే దేవుడు అనే విధంగా చేశాడు. तो पूरी दुनिया कहने के लायक रख करा है कि इजरायलियों का परमेश्वर ही सच्चा परमेश्वर है దేవుని करके। బిడ్డలను చూసినప్పుడు ఇదిగో దేవుడు వాళ్ళతో ఉన్నదాన్ని చూసి तो परमेश्वर के बच्चों को जब देखते हैं वो जैसे रहते हैं, దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు అని గ్రహించి परमेश्वर उनके साथ है करके ये स्वीकार कर कर పెద్ద పెద్ద రాజులు కూడా बड़े बड़े राजा भी ఏమన్నారు? వీరి దేవుడే దేవుడు, వీరినే మొక్కండి అన్నారు. इनका परमेश्वर ही सच्चा परमेश्वर है, इनका ही दंडवत कीजिए करके कहा। అంత శ్రేష్టమైన జనాంగంగా ఇజ్రాయెల్ జనాంగాన్ని మార్చాడు. तो इतना श्रेष्ठ जाति है इजरायली लोग करके बताया गया है। అయితే ఆ శ్రేష్టమైన తీగను తీసుకొచ్చి సత్తువగల భూమిలో నాటాడు. जो अच्छी जो दाखलता है उसको लाकर उस उपजाऊ भूमि में रख दिया। దానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు. तो उसकी जरूरत की सारी चीजों को परमेश्वर ने दिया। అయితే దేవుడికి ఎదురు చూస్తున్నాడు, ఇజ్రాయెల్ నుంచి మంచి ఫలములు నాకు దొరుకుతాయని. तो परमेश्वर इंतजार करता है कि इजरायलियों की ओर से मुझे अच्छा फल मिलना चाहिए అంటే करके। ఏంటి? ఆయనకి మంచి మంచి నైవేద్యం కావాలా, లేక మంచి మంచి ఆహార పదార్థాలు కావాలా, బలులు కావాలా? దేనికోసం ఎదురు చూస్తున్నాడు? तो क्या परमेश्वर को बहुत अच्छे अच्छे दंडवत चाहिए क्या उनकी ओर से, या तो अच्छे फल चाहिए या क्या बलि चाहिए? దేనికోసం ఎదురు చూస్తున్నాడు? किस चीज के लिए इंतजार कर रहे थे? దేవునికి భయపడిన జనాంగంగా వీరి ప్రవర్తన ఉండాలనేది దేవుని ఇష్టం. तो परमेश्वर चाहता है कि परमेश्वर का भय मानने वाले होने चाहिए, ये इजरायली लोग करके परमेश्वर की इच्छा है। దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధత ఇజ్రాయెల్ కలిగి ఉండాలని దేవుని కోరిక. तो परमेश्वर किस तरह से पवित्र है इसी तरह पवित्र होने चाहिए इजरायली लोग करके परमेश्वर की इच्छा है। అందుకోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. इसके लिए परमेश्वर इंतजार करते हैं। అయితే ఏమంటున్నాడు చూడండి, 2వ వచనముల కింద, तो ऐसे दूसरे वचन में क्या कहता है परमेश्वर? యెషయా 5వ అధ్యాయం 2వ వచనముల కింద ఏమన్నాడు? यशायाह के 5:2 में क्या कहता है नीचे? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. तब उसने दाख की आशा की परंतु उसमें निकम में दाखें ही लगी। అక్కడ అంటున్నాడు చూడండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటానని చెప్పాడు కదా. तो यहाँ पे बताया था ना कि बहुत एक अच्छी सी दाख लता लाकर लगाई। ఇక్కడ ఇజ్రాయేలు చరిత్ర గురించి దేవుడు బాధపడుతున్న విషయాన్ని, तो इजराइल की चरित्र को लेकर जो परमेश्वर दुख उठाता है उस विषय में, దేవుడు ఆశించినట్లుగా వారిలో పరిశుద్ధత లేని విషయాన్ని, तो जैसा परमेश्वर आशा रखते थे उनके अंदर पवित्रता के विषय में మన యెషయా గ్రంథములో చూస్తాం, हम यशायाह के ग्रंथ में देखते हैं, ఇర్మియా గ్రంథములో చూస్తాం, यिर्मयाह के ग्रंथ में देखते हैं, యెహెజ్కేలులో కూడా దేవుడు చెప్పడం చూస్తాం. यहेजकेल में भी बताया है करके देखते हैं। ఇక్కడ ఇర్మియా 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే, तो यिर्मयाह दूसरे अध्याय में 21వ వచనం చూస్తే 31 में देखेंगे तो 21 में देखेंगे तो శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నెక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, కాని జాతిహీనపు ద్రాక్షావల్లి వల్లే నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. मैंने तो तुझे उत्तम जाति की दाखलता और उत्तम बीज करके लगाया था, फिर तू क्यों मेरे लिए जंगली दाखलता बन गई?
చూడండి ఎంత దేవుడు బాధపడతా ఉన్నాడు. तो देखिए परमेश्वर कितना दुख हो रहा है। ఎందుకు ఇజ్రాయేల్ ఏం చేశారు తర్వాత? तो क्यों ऐसा? पर इजरायलियों ने क्या किया था? వారిని విడిపించిన దేవుణ్ణే మర్చిపోయి जो इजरायलियों को छुड़ाया था परमेश्वर ने, उनको भूल गए परमेश्वर को, అన్ని దేవతలను ఆరాధించటం, अन्य देवताओं की आराधना करने लग गए। అలాగే దేవుడు వద్దన్న వాటిని పూజించటం, जो परमेश्वर ने मना किया था उनकी पूजा करने लग गए। అన్ని జనులతో పెళ్లిళ్ళు చేసుకోవటం, अन्य जाति स्त्रियों से, लड़कों से शादी करने लग गए। ఇవన్నీ చూసి ये सब देखकर దేవుని బిడ్డలు అని పేరు పెట్టబడిన ఈ జనాంగం తప్పిపోయిన విధానాన్ని చూసి जो परमेश्वर ने इजरायलियों का जो नाम रखा गया था कि ये परमेश्वर के पुत्र है, उनके लिए ఆ తప్పిపోయిన విధానాన్ని చూసి उनके भटके हुए चीज को देखकर, ఇక్కడ ఇర్మియా ద్వారా కూడా 2వ అధ్యాయం 21 ఏమంటున్నాడు? तो इर्मिया के द्वारा जो दूसरे अध्याय के 21 में बताता है, శ్రేష్టమైన ద్రాక్షవల్లింటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు మంచి దానిగా వంటి దానిగా నిన్ను నాటి తిని, కానీ నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. मैंने तो तुझे उत्तम जाति की दाख लता और उत्तम बीज करके लगाया, फिर तू क्यों मेरे लिए जंगली दाख लता बन गई। మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా ఈ విషయం. तो ये विषय बहुत आश्चर्य देता है ना। ఏ జాతిని కూడా ఎన్నుకోలేదు దేవుడు ప్రపంచంలో. पूरी दुनिया में परमेश्वर ने कोई भी जाति को नियुक्त नहीं किया, కేవలం ఇజ్రాయిల్ను ఎన్నుకున్నాడు, केवल इजरायलियों को ही चुन लिया। ఆ వారి పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. उनके विषय में बहुत महान महान कार्य किए। ప్రపంచ మిగిలిన దేశాల్లోని రాజులకేమి ప్రజలకేమి గుండెలోని ధైర్యం చెడిపోయే కార్యాలు చేశాడు. तो पूरे राज्य में, पूरे देश में जो राजा थे उन सब के हृदय को एक तरह से हिला दिया। అలా గొప్ప కార్యాలు అన్యులకు సహితం అర్థమయ్యేలాగా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. इतने महान कार्य किए कि अन्य जाति भी देख कर डर गए। इस तरह के महान कार्य किए थे इजरायलियों के साथ। అయితే వీరిలాగా తప్పిపోవటము మంచిదంటారా? तो इस तरह से भटक जाना क्या अच्छी बात है? ఈ సందర్భంగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు కదా. इस संदर्भ में परमेश्वर हमसे भी बात करता है మన ना? జీవితంలో ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేయలేదు దేవుడు? तो हमारी जिंदगी में कितने महान कार्य किए हैं परमेश्वर ने। ఇక్కడ చూడండి యెషయా గ్రంథంలో, तो यहाँ देखिए यशायाह के ग्रंथ में, ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడు అంటే, तो यहाँ के 5 के तीसरे में क्या कहता है? 5:3లో 5 के 3 में, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎవరిని అడుగుతున్నాడు? तो ये देखिए यहाँ पे, अब है यरूशलेम के निवासी और हे यहूदा के मनुष्यों, मेरे और मेरी दाख की बारी के बीच न्याय करो। किससे कहता है? ఎవరిని అడుగుతున్నాడు? किससे कह रहे అంటే हैं? వీడు కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఎవరు? तो ये जो पूरी दाख जो थे, निकम्मे दाख जो लगे हैं, इसका कारण कौन है? ఈ నాటిన తోట మలిదా తప్పు? तो जिसने बोया, ये जो बगीचा का माली था, उसकी गलती है? లేకపోతే లేక విత్తబడినా లేక నాటబడినా మొక్కలదా తప్పు చెప్పండి. जो वो खुद उगे थे, उन बीजों की उगाए उगाए गए वो जो बीज की, वो उनकी गलती है। ఎవరిది తప్పు? किसकी गलती है? ద్రాక్ష తోటది తప్ప లేక ద్రాక్ష యొక్క యజమానిది తప్ప? तो जो बगीचे में उस पौधे की गलती है या जिसने बोया उस स्वामी की गलती है? ఎందుకు? ఆయన చేయాల్సిందంతా చేశాడు. उन्होंने जो कुछ करना था उन्होंने सब कुछ किया। అందుకే 4వ వచనం అంటున్నాడు, तो ये 5 के 4 में कहते हैं, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి? मेरी दाख की बारी के लिए और क्या करना रह गया जो मैंने उसके लिए ना किया हो? फिर क्या कारण है कि जब मैंने दाख की आशा की तब उसमें निकम्मे दाखें लगी? ఈ దినం మా దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు ఇదే విషయం. आज के दिन यही विषय परमेश्वर हमसे पूछता है। యజమాని మంచి తోట వేశాడు, మంచి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. तो स्वामी ने अच्छा दाख की बारी लगाया, उसमें से फल, अच्छे फल लाने का इंतजार करता ఆ है। తోటకి ఏమి చేయాల్సిందో అదంతా చేశాడు, ఏది తక్కువ చేయలేదు. उस बगीचे में उस दाख लताओं के लिए जो कुछ करना था हर एक चीज किया, ఏ తక్కువదనం చేయలే. कुछ कमी नहीं रखी। మరి తప్పెవరిది? तो गलती किसकी है? ఫలించకపోవడం ద్రాక్షవల్లి తప్పు కాదా? फलवंत नहीं होना ये दाख लता की गलती है ना? మంచి ద్రాక్షలు కాయిపోవటం ద్రాక్ష చెట్టు తప్పు కాదా? तो अच्छे फल नहीं लाई ये दाख लता की गलती है ना? అక్కడ యజమాని తప్పు కాదుగా? तो यहाँ पे तो स्वामी की गलती नहीं है ना? ఆలోచించేయండి ప్రియులారా. सोचिए प्रिय, మనం కూడా ఏ స్థితిలో ఉన్నాం ఒకప్పుడు యేసుక్రీస్తులోనికి రాక మునుపు? तो देखिए हम यीशु मसीह में आने से पहले किस स्थिति में थे? లోకపరమైన పాపంలో మగ్గిపోయిన వారు, तो ये सांसारिक दुनिया के पाप में पूरी तरह से पक चुके थे। అబద్ధాలు
झूठ, కొండలు చెప్పుకోవటం, चुगलियां करना, అలాగే వ్యభిచారము, ऐसे ही व्यभिचार करना, అలాగే పురుషులైతే త్రాగుడు, ऐसे ही जो पुरुष लोग हैं वो तो दारू पीते थे, అలాగా నిందలు, అసహ్యమైన కార్యాలు, निंदा करना और गंदी गंदी चीजें करना, దొంగతనాలు చేయటాలు, चोरियां करना, యథేచ్ఛగా పాపంలో కొనసాగుతూ ఉన్నవారు మనం. ऐसे ही बिना डर के पाप में और आगे बढ़ते जाते थे। దేవుడు లేని వారిగా ఉన్నాం మనం కూడా. परमेश्वर नहीं है करके रहते थे, మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు, अपनी मर्जी से जिंदगी जीते थे, దేవుని క్రోధం కింద ఉన్నవారు. परमेश्वर के क्रोध के नीचे रहने वाले थे। అయితే దేవుడు ఏం చేశాడు? तो परमेश्वर ने क्या किया? మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. हमें ढूंढते हुए आए। నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. कोई भी नाश ना हो करके वो हमसे प्रेम करते हुए आए हैं। మన జీవితంలో అద్భుతాలు చేశాడు, ఇజ్రాయెల్ జీవితంలో చేసినట్లుగా. हमारी जिंदगी में भी अद्भुत कार्य किए जिस तरह से इजरायलियों के साथ किया था। నువ్వు అనుకోలేదు నా జీవితంలో దేవుని కలిగిన బిడ్డగా ఒకనాడు నేను జీవిస్తానని నువ్వు ఊహించి ఉండవసలు. आपने सोचा भी नहीं होगा कि एक समय पे मैं परमेश्वर का बेटी कहलाऊंगी। అలాంటి దౌర్భాగ్యమైన స్థితి నుండి, ऐसे गंदी जिंदगी में जब हम रहते थे, దేవుడు మనల్ని ప్రేమించి परमेश्वर ने हमसे प्रेम किया, తన కుమారుని రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, अपने इकलौते पुत्र के द्वारा, उनके लहू के द्वारा हमें पवित्र कर తన నిజ స్వాస్థ్యముగా తన సంతానంగా మనల్ని చేసుకుంటే, उसने अपनी निज प्रजा मानकर हमें अपनी संतान जब बनाया, మనం గత దినాల్లో విన్నట్లుగా तो हमने पहले पिछले दिनों में जो सुना था, మనలో నీతి అనేది లేకుండా పోయింది, हमारे अंदर धार्मिकता नहीं रही, మనలో మంచితనం లేకుండా हमारे పోయింది, अंदर अच्छाई नहीं रही, మనలో వెలుగు లేకుండా हमारे పోయింది, अंदर ज्योति नहीं रही, మనలో పరిశుద్ధత లేకుండా हमारे పోయింది, अंदर पवित्रता नहीं మనలో रही, సమాధానం అనేది లేకుండా हमारे పోయింది. अंदर मेल मिलाप नहीं रहा, మారు మనసుకు తగిన ఫలాలే మనలో కనిపించడం లేదు. बल्कि के योग्य फल नहीं दिख रहे हैं हमारे దేవుని अंदर। కోసం ఫలించాలన్న ఆసక్తి మనకు లేదు. परमेश्वर के लिए फल लाना है करके आशा ही नहीं है हमारे अंदर। నీతిమంతుల్లో తగిన ఫలము గలాంటి జీవితం ఉండాలన్న కోరిక లేదు. धर्मी के अंदर जिस तरह से फल होने चाहिए ऐसे फल दिखते ही नहीं है हमारे अंदर। జీవార్థమైన ఫలం మనలో లేదు. जीवन देने वाला फल ही नहीं हमारे अंदर। ఆశీర్వాదం పొందుకునే ఫలం మనలో లేదు. आशीर्वाद पाने वाले फल ही नहीं है। మనలో ఏ ఫలములు ఉన్నాయి? हमारे अंदर कैसे फल है? శరీర సంబంధమైన ఫలాలు, शरीर से जुड़े हुए फल हैं। ఎప్పుడు? कब? యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించిన తరువాత, यीशु मसीह को स्वीकार करने के बाद లోక సంబంధమైన ఫలములు కలిగిన వారిగా ఉన్నాం. सांसारिक जीवन बिताने वाले फल लाने वाले बन रहे हैं। యేసుక్రీస్తును నమ్ముకున్నాము అని తప్ప यीशु मसीह को विश्वास किया, बस ऐसा कहना ही है। అది గాక ऐसे इसके अलावा ప్రతిది కూడా మనలో లోకానుసారమైన ప్రవర్తనే కనిపిస్తుంది. हर एक चीज सांसारिक से जुड़ी हुई प्रवर्तन ही हमारे अंदर दिखाई देता है। పరిశుద్ధుల వలన పూర్ణ జాగ్రత్త లేకుండా ఉన్నాం. पवित्र होना है करके इसमें हम सावधानी नहीं बरत रहे हैं। పరిపూర్ణమైన జాగ్రత్త లేకుండా ఉన్నాం. परिपूर्ण सावधानी नहीं रह रही है। మనం దేవుని బిడ్డలమన్న మాటను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. हम परमेश्वर के बच्चे हैं, ये चीज भूल कर हम अपना हमारा व्यवहार है। కానీ దేవుడు మన విషయంలో ఇంతే బాధపడడా? तो क्या परमेश्वर हमारे विषय में इस तरह से वो भी दुख नहीं होंगे क्या? యేసుక్రీస్తు మరి తండ్రైన దేవుడు ఇజ్రాయెల్ విషయంలో ఇంతగా బాధపడుతూ క్వశ్చన్ చేస్తున్నాడు. जब पिता परमेश्वर इजरायलियों के लिए इतना दुख उठा के जब एक प्रश्न कर रहे हैं, ఈ తోటకు నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఏమి చేయాలి? इस बगीचे के लिए जितना मैंने किया है इतना सब कुछ तो और क्या करना है? ఈ సహోదరికి నేను చేసిన దానికంటే ఇంకా నేను ఎక్కువ చేయాలి. इस भाई के लिए, इस बहन के लिए जो मैंने किया है उससे ज्यादा और क्या करना है? అయితే ఎందుకు కారు ద్రాక్షలు కాస్తున్నావు? क्यों निकम्मे दाग के फल ला रहे ఎందుకు हो? భ్రష్ట సంతానం అవుతున్నావు? क्यों भ्रष्ट संतान हो रहे हैं? ఎందుకు జాతిహీనమైన ఫలముగా ఉండవు? क्यों जातिहीन वाले फल देने वाले बन रहे నీ हैं? హృదయాన్ని పరీక్షించుకో. अपने हृदय को परखिए। ఇదే దేవుడు మన హృదయాన్ని సూటిగా చూడగలిగిన సమర్థుడు. तो इस समय परमेश्वर के अंदर इतना सामर्थ्य है कि हमारे हृदय को देखने वाला परमेश्वर है। సూటిగా చూడగలడు. वो सीधा देखने वाले परमेश्वर हैं। ఆయన యందు మనం దాచబడింది ఏది కూడా లేదు. तो उनके सामने हम कुछ भी नहीं छुपा सकते। ఈ దినమున మనం దేవునికి ఇష్టానుసారమైన పరిశుద్ధమైన ఓర్పు, ప్రేమ, నేర్పు, సహనము, దీర్ఘశాంతములైన జీవితం జీవిస్తుంటే, इस समय हम परमेश्वर के लिए सहन करने की शक्ति और एक दूसरे से मेल मिलाप, धीरज जब रखते हुए जीते हैं, प्रेम करते हुए, ఒకవేళ అలా లేకుండా బ్రతుకుతుంటే, अगर इस तरह नहीं जी रहे हैं तो, ఒకవేళ ఇంకా లోకపరమైన ఆలోచనలు మనలో ఉంటే, और अभी भी हमारे अंदर संसारिक की सोच विचार हो तो, యవనస్తులేమో యవనేచ్ఛల వైపు పారిపోతూ ఉంటే, तो जवान जो है जवानी के पीछे भागते जा रहे हैं। మరి పెద్దవారైన వాళ్ళు మరి వయసులో ఎలాగో అనుభవం కలిగిన వారు పరిశుద్ధతలో కూడా అలా అనుభవం లేని వారిగా ఉంటే, तो
जो एक उम्र के हैं, जो जवानों से भी ऊपर है, वो क्या है, वो अभी भी जैसे जीना चाहते हैं, वो अगर परमेश्वर में जिए तो, అలా నడవకపోయినట్లయితే अगर ऐसे नहीं जिएंगे तो, వృద్ధులైన వారు తమ సమయం సమీపించిందని దేవునికి భయపడి లోబడకపోతే, जो बड़े बुजुर्ग जो है अभी भी समय आ गया है और अभी भी परमेश्वर में नहीं आधीन होंगे तो, అలాంటి వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ऐसे लोगों के लिए परमेश्वर क्या बात करते हैं? మీకు చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఎవరు ఏం చేయగలుగుతారు? जो आपके लिए किया वो मैंने जो उससे ज्यादा और कौन करेगा? ఏం చేశాడు చూడండి. तो देखिए क्या किया है। ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों की पत्रिका में 2వ అధ్యాయము दूसरा अध्याय 11వ వచనములో చూస్తే, 11वें वचन को देखेंगे तो, మునుపు శరీర విషయంలో అనుజనులు ఉన్నారు. మునుపు ఎలా ఉన్నామంట? అన్ని జనుల్లాగా ఉన్నామట. तो पहले हम कैसे थे? अन्य जातियों के समान थे। అలాగే 12వ వచనంలో చూస్తే, ऐसे 12वें वचन में देखेंगे तो, ఆ కాలమందు ఇజ్రాయెలుతో సహపౌరులము కాక పరదేశమును వాగ్దానము లేని పరజనమును నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. तो इफिसियों के 2:12, तुम लोग उस समय मसीह से अलग और इजराइल की प्रजा के पद से अलग किए हुए और प्रतिज्ञा की वाचाओं के भागी ना थे और आशाहीन और जगत में ईश्वर रहित थे। అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? तो यहाँ पे क्या कहते हैं? క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. तो यीशु से आप परमेश्वर से दूर थे, देख लीजिए। ఆయనను 13వ వచనం అంటున్నాడు, और 13वें में कहते हैं, ఆయనను మునుపు దూరస్తులై అయిన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. पर अब मसीह यीशु में तुम जो पहले दूर थे, मसीह के लहू के द्वारा निकट हो गए हो। ఇక 14వ వచనంలో అంటాడు, और 14 में आगे कहता है, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. तो यहाँ पे देखिए, क्योंकि वही हमारा मेल और जिसने दोनों को एक कर लिया और अलग करने वाली दीवार को जो बीच में थी ढा दिया। అంటే ఎవరిని మన మధ్య అంటే, तो किसको हमारे बीच में, मतलब ఇక్కడ ఇజ్రాయేలును అన్ని జనులు అనే విషయం గురించి మాట్లాడుతున్నాడు. तो यहाँ पे इजरायली और अन्य जातियों के विषय में कहता है। ఒకప్పుడు ఇజ్రాయేల్ మాత్రమే నిజమైన దేవుడు కలిగిన జనాంగం. तो एक समय पे इजरायली ही थे जो परमेश्वर के पुत्र कहलाने वाले थे, దేవుడు కలిగిన జనాంగం, ఈశ్వర్కి లోక్ తే. ईश्वर के लोग थे। కానీ మిగిలిన వారందరూ కూడా అన్ని జనులు. तो जो सारे जो भी बाकी थे वो अन्य जाति थे। అయితే అట్టి అన్ని జనులుగా ఉన్న మనలని तो जो अन्य जाति जो हम लोग थे, ఇజ్రాయేలులతో సమానులుగా చేసి సమీపస్తులుగా చేసి అందులో ఉన్న మధ్య గోడని, అడ్డంగా ఉన్న మధ్య గోడను పడగొట్టేశాడట. तो इजरायली के लोगों के समान हमें भी देखकर परमेश्वर ने जो हमारे बीच की दीवार थी उसको ढा दिया। అయితే ఎంత గొప్ప కార్యం మనతో దేవుడు చేస్తే, जब इतना महान कार्य परमेश्वर ने हमसे किया तो మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? हम कैसे रह रहे हैं अब? పేరుకు మాత్రము విగ్రహాలను పూజించటం లేదు గాని, तो नाम के लिए तो हम मूर्ति पूजा नहीं करते हैं, కానీ హృదయ ఆలోచనలు, తలంపులు, చూపులు, పద్ధతులు, పనులు అన్ని కూడా ఇదివరకటిలాగే ఉన్నాయి. तो हमारे सोच विचार, हमारी चाल चलन, हमारा काम करने का तरीका, हमारे हर एक चीज में हमारे सारे दुनियादारी के हैं। అప్పుడు దేవుడు మనల్ని అడగడే మాట, तब परमेश्वर हमसे नहीं पूछेगा कि ఇజ్రాయేలుని అనుజనులని మనల్ని ఒకటిగా చేశాడు అని ఇప్పుడు ఎఫెసీలో చూసాం. तो अभी इफिसियों में देखा है कि इजरायलियों को हमको एक ही समान देखा है परमेश्वर ने। అయితే ఇప్పుడు దేవుడు వేస్తున్న ప్రశ్న మనకు కూడా సంబంధించింది. तो अभी जो परमेश्वर इजरायली से जो प्रश्न कर रहा है वो हमारे लिए भी है वो प्रश्न। అందుకే అంటాను, నీకు చేసిన దానికంటే నేను ఇంకా ఏం చేయాలి? जो आपके लिए किया है मैंने बहुत कुछ, उसके अलावा और क्या करना है? ఒకప్పుడు ఎంత భయంకరమైన జీవితము, एक समय कितना भयंकर जिंदगी था, ఎన్ని సమస్యల్లో ఉన్నావు, कितनी समस्याओं में थे, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావు, कितनी दुख तकलीफों में थे, ఎన్ని అనారోగ్యాలతో ఉన్నావు, कितनी बीमारियों से भरे हुए थे, ఎంత నింద పాలవుతూ ఉన్నావు, कितनी निंदाएं सहते रहते थे, ఎంతగా అవమానించబడతా ఉన్నావు. कितने हमारे अंदर निंदाएं होती रहती थी। కానీ मगर దేవుడు వాటన్నిటి నుండి మనల్ని వెలికి తీసి, तो परमेश्वर ने हर एक चीज से हमें निकाल कर, సమాధానం లేకుండా ఉంటే నీకు సమాధానాన్ని ఇచ్చి, मेल मिलाप नहीं था तो आपको एक शांति दी, నీలో అధైర్యముగా ఉంటే నీకు ధైర్యాన్ని ఇచ్చి, आप धैर्य से नहीं रहते तो आपके अंदर एक धैर्य दिया, నువ్వు దిక్కుమాలిన వాడిగా ఒంటరిగా ఉంటే నేను నీకు తోడుగా ఉన్నానని నేను బలపరిచి, जब आप अकेलेपन में थे तो मैं हूँ आपके साथ करके आपको एक बल दिया मैंने। ఇంత చేస్తే इतना सब किया तो
నేను ఆశించిన ఫలములు నీలో కనిపించటం లేదే. जैसा मैं आशा रखता हूँ फल लाने का, ऐसा फल मैं आपके अंदर नहीं देख रहा हूँ। మనకు తెలుసు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో तो हमने देखा है मत्ती सुसमाचार 13वें अध्याय में, యేసుక్రీస్తు ప్రభుల వారు దోవ పక్కకి వెళ్తున్నప్పుడు जब यीशु मसीह रास्ते में बगल में जा रहे थे तो అప్పటి పక్కన ఒక అంజూరపు చెట్టు ఉందట. बगल में एक अंजीर का पेड़ था। ఆయన పండ్లు దొరకాలని ఆశపడి చూశాడట. तो उसमें फल मिलेंगे करके बहुत आशा से देखा उन्होंने, అయితే అక్కడ ఒక పండు కూడా కనిపించల. तो वहाँ पे कोई भी फल नहीं था। ఏం చేశాడు क्या कहा మనకు తెలుసు. हमें पता है। ఇంకా ఎప్పుడు నువ్వు పండ్లు కాయకుందువు గాక అని శపించేశాడు. तो उस पेड़ को श्राप दिया तू कभी फल नहीं देगा करके। వెంటనే ఆ చెట్టు ఏమైపోయింది, तुरंत वो पेड़ क्या हो गया, అలాగే ఎండిపోయింది. ऐसे ही सूख गया। దాన్ని చూసి ఆశ్చర్యపోయారు శిష్యుడు. तो उसको देखकर जो चेले थे बहुत आश्चर्य हो गए। ఆ క్రోధం ఇప్పుడు కూడా చూపలేడా? तो वो क्रोध क्या अभी भी नहीं दिखा पाएंगे क्या? ఆ కోపం ఇప్పుడు కూడా మన మీద పడలేడా? तो ऐसा क्रोध हमारे ऊपर नहीं दिखाएंगे सोच रहे हैं क्या? దేవుడు పండ్ల కోసం వెతికే కాలం ఇది. तो ये जो समय है परमेश्वर हमारी ओर से अच्छा फल चाहते हैं। పండ్లనగా పరిశుద్ధమైన జీవితం మనం వింటున్నామే. గత 3 వారాలు విన్నా, 3 రోజులు విన్నా ఆ ఫలములు మనలో కలిగి ఉండాలి. फल मतलब अच्छी पवित्र जिंदगी, वो जो हमने फल सुने हैं वो सारे फल हमारे अंदर होने चाहिए। ఫలించటం దేవుళ్ళు అనుకుంటే फलना मतलब परमेश्वर में करके सोचे तो ఎలా మనం అనుకున్నట్లుగా ఏదో ఇళ్ళు మీద ఇళ్ళు కొనుక్కోవాలి, जैसे हम सोचते हैं कि घरों में घर खरीदना, లేక ఉద్యోగాలు మంచి రావాలి, नहीं तो अच्छी नौकरियां आनी है, లేక మంచి సంబంధాలు మన పిల్లలకు దొరకాలి, नहीं तो बहुत अच्छे रिश्ते हमारे बच्चों के लिए आने चाहिए, మంచి ఆరోగ్యంగా ఉండాలి, नहीं तो बहुत अच्छी तबीयत होनी चाहिए। ఇవన్నీ ఫలించడం కాదండి దేవుని కోసం. ये सब फल लाना है परमेश्वर के लिए मत सोचिएगा। దేవుని కోసం ఫలించడం అంటే దేవుని తత్వమైన మనసు మనకు కలిగి ఉండాలి. परमेश्वर के लिए फल लाना मतलब जैसे परमेश्वर है उसी तरह हमारे अंदर भी फल होने चाहिए। అలాంటి ఫలాలు ఆయన వెతుక్కుంటా వచ్చాడు. ऐसे फल वो ढूंढते हुए आए हैं। అయితే ఆయనకి ఎదురైన ఫలాలు ఎలాంటి ఎదురైనవి? तो उनके सामने जो फल आए हैं वो कैसे फल आए हैं? యెషయాలో అంటున్నాడు కారు ద్రాక్షలు కాసేవేమని. यशायाह में कहते हैं निकम्मे फल लाए हैं। ఇర్మీయాలో అంటున్నాడు జాతిహీనపు ద్రాక్షవల్లిలో ఎందుకు అయ్యావు నువ్వు तो అంటున్నాడు. इर्मिया में कहते हैं जातिहीन वाले फल क्यों लेके आए हो? నేను ఐగుప్తు నుండి తెచ్చి నాటితినే. तो मैं तुम्हें मिस्र से लेके आकर मैंने तुम्हें అంటే उगाया। దేవుని లేడు అన్న స్థితిలో, లేక రాయినో రప్పనో చెట్టునో పుట్టనో పక్షినో జంతువునో మనుషులను పూజించే స్థితి నుండి నిన్ను నిజమైన దేవుని వద్దకు తీసుకొచ్చానే. जिस समय परमेश्वर है ही नहीं करके सोचते थे, जिस समय लोग किसी पेड़ को, पौधों को या पक्षी को या जानवर को, जंतु को, किसी मनुष्य को पूजा करने के समय में मैं वहां से तुम्हें लेके आया था। ఇప్పుడు నా కోసం నువ్వు ఫలించొద్దా? तो क्या आप मेरे लिए अभी फल नहीं लाएंगे? నా కోసం నువ్వు జీవించొద్దా? क्या मेरे लिए आप नहीं जिएंगे? ఆయన కోసం జీవించమంటే కేవలం పరిచర్యలో పాల్గొనటం అనుకోకండి. उनके लिए जीना मतलब ये मत सोचिए खाली परिचर्य करना ही नहीं। ఆయనకి ఇష్టమైన ఫలం మన హృదయములోని మారు మనసు తగిన ఫలము ఆయనకి కావాలి. उनको चाहिए कि हमारे अंदर का हृदय पूरी तरह से पवित्र, पूरी तरह से उनके जैसा हमें बनना। అందుకే ఏ ద్రాక్ష చెట్టు ఓ తోట అయితే ఫలించలేదు, तो देखिए जो दाखरस के जो बगीचा है वो फल नहीं लेके आया। दाख की बारी जो है వాళ్ళు ఇజ్రాయేలీయులు యూదులు అయి ఉన్నారని 7వ వచనంలో చూసాము. तो 7वें वचन में हमने देखा है कि वो इजरायली और यहूदी लोग थे। అందుకే వారిని అంటున్నాడు, इसलिए उनसे कहता है, యోధా వారులారా యెరూషలేము నివాసులారా మీరే చెప్పండి, तो कहता है इजरायलियों और यहूदियों वासियों मुझे बताइए आप ही, నాకు న్యాయం తీర్చండి, मेरे साथ न्याय करके बताइए, నేను నీకేం తక్కువ చేశాను? मैंने आपकी क्या कमी रखी? నీకు మంచి సంఘం ఇవ్వలేదా? आपको अच्छी कलीसिया नहीं दी? నీకు మంచి దైవదాసుని ఇవ్వలేదా? आपको अच्छा दास नहीं दिया क्या? మీ తప్పులు ఓర్చుకుని సహించి నేర్పుగా మిమ్మల్ని దేవుల్లో కొనసాగించే విధంగా వాళ్ళు పడుతున్నారు ప్రయాస, మీకు అర్థం కావట్లేదా? वो आपकी गलतियों को सहन करते हुए, आप कुछ भी उन्हें कहें वो सब सहन करते हुए बहुत ही दीन होकर वो आपको सिखा रहे नहीं है क्या? మీలో పొరపాట్లున్నా గానీ వాటిని ఎత్తి చూపక కేవలం వాక్యం చేత సరిచేయాలని ఎంతో ఓర్పు కలిగి ప్రయాసపడుతున్నారు. आपकी गलतियों को छुपाते हुए बहुत ही दीन होकर आपको इतना प्रेम करते हुए जब आपको वो सिखा रहे तो वो आप नहीं देख रहे क्या? ఎలాగ దేవునికి సమస్తము తెలుసో, जैसे परमेश्वर को हर एक चीज पता है, ఇజ్రాయెల్ విషయమైన సమస్తము తెలుసో, इजरायलियों के विषय के बारे में हर एक चीज परमेश्वर को पता ఎలాగ है, మనందరి విషయమే దేవునికి తెలుసో సమస్తము, ऐसे ही हम सब के विषय में सब कुछ जो परमेश्वर को पता है, అలాగే సంఘములోని ప్రతి వ్యక్తి విషయమే సంఘ కాపరికి సమస్తము తెలుసు. ऐसे ही कलीसिया के विषय में हर एक व्यक्ति के बारे में परमेश्वर के दास जो है कलीसिया के, उनको हर एक व्यक्ति के बारे में पता है। అయితే దావీదు ప్రార్థన చేసినట్లుగా, तो ऐसे ही दाऊद जैसे प्रार्थना की थी, ప్రభా నువ్వు నేరం మోపాలని గనక చూస్తే ఈ భూమి మీద ఎవ్వరూ తప్పించుకోలేరు.
परमेश्वर अगर आप किसी की गलतियों को दिखाएंगे तो कोई भी इस दुनिया में नहीं जिएगा। అలాగ మేము నేరము దృష్టితో చూసామంటే సంఘం నడపలేము. ऐसे ही अगर हम गलत हैं वो लोग करके हम अगर उसी नजर से देखेंगे तो हम कलीसिया नहीं चला पाएंगे। అందుకే इसलिए మాలా అనగా దేవునిలా యేసయ్యలా మనం మారాలి. ऐसे ही हमारी तरह मतलब कि यीशु मसीह की तरह हमें अपने आप को बदलना है। అలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన, ఓర్పు, నేర్పు, సహనము, ప్రేమ, ఐక్యత, దీర్ఘశాంతము ఇవన్నీ ఉన్న మనసు మనకు కావాలి. तो ऐसे ही सहन करने की शक्ति, संयम, दीनता, दया करने का मेल मिलाप, प्रेम, ज्योति हमारे अंदर सब कुछ होना चाहिए। తొందరపడి మాట్లాడకూడదు. जल्दीबाजी से बात नहीं करनी चाहिए। అందుకే ఆఖరుగా ఆశా నిగ్రహం అన్నాడు. इसलिए आखिर में कहा है संयम। అంటే మనకి ఏది వచ్చినా నిగ్రహించుకునే శక్తి మనకు కావాలి. तो जो कुछ भी हमारे ऊपर आए उसे संयम रखते हुए हमें सहना चाहिए। అందుకే ఇక 5వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 5:5 तो यहाँ पे यशायाह 5:5 में कहता है, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. अब मैं तुमको बताता हूँ कि अपनी दाख की बारी से क्या करूँगा। मैं उसके काटे वाले बाड़े को खाड़ दूंगा कि वह चट की जाए और उसकी दीवार को ढा दूंगा कि वह रोंदी जाए। 6వ వచనంలో ఏమంటున్నాడు? तो यहाँ 6वें वचन में क्या कहता है? అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పదలు బలురక్ష చెట్లును బలిసి ఉండును, దాని మీది వర్షింపవలదని మేఘమునకు ఆజ్ఞాపించెదను. मैं उसे उजाड़ दूंगा, वह ना तो फिर छाटी और ना खोदी जाएगी और उसमें भांति भांति के कटीले पेड़ उगेंगे। मैं मेघों को भी आज्ञा दूंगा कि उस पर जल ना बरसाए। చూడండి, देखिए, దేవుడు పట్టించుకోపోతేనంట మన జీవితంలో अगर परमेश्वर हमारे जिंदगी का ख्याल नहीं रखेगा तो ఏమవుతుంది? क्या होगा? ముందు దేవుడు కంచి వేశాడు ఈ ద్రాక్ష తోట చక్కగా ఉండాలని. तो ये द्राक्षा की जो बारी है, दाख की जो बारी है, उसके चारों तरफ एक गुम्मट जो बनाया है, దానికి ఏ నష్టం కలగకూడదని, ఎవ్వరు దీనిలో దూరకూడదని గోడలు కట్టాడట. तो इसको कोई हानि ना करे करके चारों तरफ एक गुम्मट बनाया है। ఇంతగా జాగ్రత్త చేసి ద్రాక్ష తోటను కాస్తా వస్తే इतना ख्याल रखते जब मैं इस दाख की बारी को चला रहा था, చూడండి, గత దినాల్లో ఎంత భయంకరమైన అనారోగ్యాలు, ఎంత భయంకరమైన ప్రమాదాలు, వాటన్నిటి నుంచి మనల్ని దేవుడు కాపాడలేదు. तो पिछले दिनों में पहले कितने बीमारियां, कितनी तकलीफें आई थी, परमेश्वर ने उसमें से हमें बचाया। కరోనా లాంటి భయంకరమైన స్థితి నుండి దేవుడు మనల్ని కాపాడలా? कोरोना जैसी जो भयंकर बीमारी जो आई थी उसमें हम सबको बचाया परमेश्वर ने। ఈ రోజుల్లో ఎంత భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడలేదు. तो आज कल के समय में कितने बड़े बड़े एक्सीडेंट हो रहे, कितने भयंकर अग्नि लग जा रही है कहीं पे भी, और उन सब से भी हमें परमेश्वर बचा रहा है। ఇంతగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటే इतना ही परमेश्वर हमें इतना करके हमें जब बचा रहा ఆయన है, దేవుని మేలును గుర్తు చేసుకోలేక फिर भी परमेश्वर के किए हुए कार्य को याद न रखते हुए దేవునికి ఇష్టానుసారమైన ఫలం మన హృదయంలోనే మార్పు, परमेश्वर की इच्छा वाले फल, जो हमारे हृदय को बदलने वाला फल, పరిశుద్ధులే కాదు పాపులను కూడా ప్రేమించే మనసు, पवित्र लोगों को ही नहीं पापियों को प्रेम करने वाला मन, అలాగే అందరిని సమానముగా చూడగలిగిన మనసు, तो हर किसी को एक ही समान देखने वाला मन, ఎవరి మీద కూడా క్రోధం ఉంచుకొని మనసు, किसी के ऊपर भी क्रोध ना रखने वाला मन, శత్రువులను సైతం ప్రేమించమనగలిగే మనసు, शत्रुओं को भी प्रेम करने वाला मन। ఇది మనకు ఉండాల్సిన కర్తవ్యం కాదా? तो ये हमारे अंदर होने का कर्तव्य नहीं है क्या? అలాంటి ఫలములు కాదా మనం ఫలించాల్సింది? ऐसे फल क्या नहीं लाने के हमें? దేవుని సన్నిధిలో కేవలం ప్రార్థించడం, బైబిల్ చదవటము, లేక ప్రార్థనకు వెళ్ళి రావటమే గొప్ప అనుకుంటున్నాం మనం. तो परमेश्वर की संगति में खाली प्रार्थना करना, बाइबल पढ़ना और चर्च में आना जाना ही नहीं है। మన జీవితం దేవునికి ఇష్టానుసారమైన మార్చుకోవటమైన ఫలవంతమైన జీవితం అని మనకు తెలిసి ఉండాలి. तो हमें यह पता रहना चाहिए कि हमारी जिंदगी जो है परमेश्वर की इच्छा के अनुसार बदलने वाली होनी चाहिए। ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు ఎన్నో రకమైన ఆశీర్వాదాలు కుమ్మరించి ఉండొచ్చు. तो अभी तक परमेश्वर ने कितने आशीर्वादों की एक बारिश हमारे ऊपर कर दी होगी। మనం ఊహించి ఉండము, అలా మేళ్లు జరుపుకుంటూ పోతా ఉన్నాయి మన జీవితంలో. हमने सोचा भी नहीं होगा इतने अच्छे अच्छे अद्भुत कार्य परमेश्वर ने हमारे जीवन में किए हैं। అయితే అలా ఆశీర్వాదానికి సూచనగా చెప్పబడుతున్న మేఘముల విషయమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. तो आशीर्वाद की जो चिन्ह के और पर यहाँ पे मेघों के बारे में बताया है ఇక परमेश्वर ने। వర్షం పొద్దుని నేను ఆజ్ఞాపిస్తాను. और मेघों को बोला है कि वो और ना बरसे।
వర్షం పడపోతే ఏమవుతుంది? अगर बारिश ना हो तो क्या होगा? మంచిగా ద్రాక్ష తోటని యజమాని మంచిగా తన కావలసిన విధంగా కాపుగా అయిపోతే ఏమవుతుంది? जो दाख की बारी के अगर उसके ख्याल नहीं रखेगा वो स्वामी तो क्या होगा? మన మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ తొలగిపోతాయి. तो हमारे ऊपर जो आशीर्वाद है वो सारे हट जाएंगे. ఇక ప్రతిదీ సాతానుడు మన జీవితంలో విజృంభిస్తాడు. तो हर एक समय शैतान हमारे ऊपर आक्रमण करने लगेगा. మనకు మేలు అంటూ జరిగేది ఏది ఉండదు. हमारे साथ भलाई होने वाली एक भी चीज नहीं होगी. మనం అంత భయపడే వారిగా ఒంటరి వారి అయిపోతాం. हम इतने डरपोक हो जाएंगे और बिल्कुल अकेले हो जाएंगे. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर हमसे बात करता है. వారిని ఇజ్రాయేలుని మనల్ని కూడా ఏకముగా చేశాడని ఎఫెసీలో విన్నాం. उनको और इजरायलियों को और हमको पूरा एक समान देखा है करके हमने इफिसियों में पढ़ा है. అయితే ఆ ఇజ్రాయేలుతో మాట్లాడుతున్న దేవుడు ఈ దినం ఆత్మీయ ఇజ్రాయేలుడైన మనతో మాట్లాడుతున్నాడు. तो उन इजरायली लोगों से बात करने वाला परमेश्वर जो आत्मिक रूप से हम भी इजरायली हैं हमसे भी बात करता है. అయితే మన కర్తవ్యం ఏంటి? तो हमारा कर्तव्य क्या है? ఏం చేయాలని ఇష్టపడుతున్నాను చెప్పండి. क्या करने का इच्छा रखते हैं? ఈ దినం వాక్యం విన్నాం. आज के दिन वचन सुना है. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? तो हमारे सोच विचार कैसी होनी चाहिए? నాకు నేను పరీక్షించుకోవాలి అన్న తలంపు కలుగుతుందా? मुझे अपने आप को परखना चाहिए करके ऐसी सोच आती है? నా ఆలోచనలు, తలంపులు, నా వ్యవహారం, నా పద్ధతులు, నా అలవాట్లన్నీ మార్చుకోవాలని ఆసక్తి కలుగుతుందా? तो मेरी सोच और मेरे चाल चलन हर एक चीजों को मुझे बदलना चाहिए करके ये सोच आता है. రావాలి. आना चाहिए. లేకపోతే దేవుని కాపుదల మనను తొలగిపోతుంది. नहीं तो परमेश्वर जो हमारा ख्याल रखता है वो सब हमसे हट जाएगा. దేవుని మనస్తత్వమైన మనసు ఏదైతే మనకు లేకపోక మనకు బాధపడుతున్నామో, जो परमेश्वर का मन हमारे अंदर नहीं है करके हम जो दुख हो रहे हैं ఆ విషయమై ప్రార్థించే వారిగా ఉండాలి. उस विषय में प्रार्थना करने वाले बनने चाहिए. నీలా ఉండాలయ్యా, నీలా జీవించాలయ్యా అని కోరుకోవాలా. आपकी तरह रहना है, आपकी तरह जिंदगी बिताना है करके हमें आशा रखनी ఇక్కడ चाहिए. చూడండి, కీర్తన గ్రంథం మనం 80వ అధ్యాయం చూసాం. तो यहाँ पे हमने भजन संगीता 80 अध्याय को देखा है. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. तो यहाँ पे क्या कहता है देखिए. 12-14 వచనాలు చూస్తే 80లో 12 और 14 देखेंगे 80 के. ఇక్కడ ఏమంటారు? త్రోవను నడుచు వారందో దాని అంటే మనకు అది కాదు, కానీ ఇక్కడ మనకి ఇంకా కావలసిన విషయం ఏంటంటే यहाँ पे हमें जो विषय चाहिए చూడండి 12-14 చూస్తేనేమో 12 और 14 देखेंगे तो ఇక్కడ ఇది ఆసాపు రాసిన కీర్తనగా మనకు కనిపిస్తుంది. तो यहाँ पे आसाप लिखने वाला भजन संगीता है करके पता चलता है. అయితే ఆయన ఇప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు. तो इन्होंने पश्चाताप करते हुए इस भजन संगीता को लिखा है करके बताया गया है. ఏమంటున్నాడు? तो यहाँ पे क्या कहता है 14వ వచనంలో 14 वचन में, సైన్యములకు అధిపతి దేవా ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. हे सेनाओं के परमेश्वर फिर आ, स्वर्ग से ध्यान देकर देख और इस दाखलता की सूधी ले. ఎందుకంటే దేవుడు పట్టించుకోపోవటం వల్ల ద్రాక్ష చెట్టు వల్లి ఆ ద్రాక్ష తోట ఏమైపోయింది? इसे परमेश्वर ने ख्याल नहीं किया इनका, तो वो दाखलता जो बगीचा है वो क्या हो गया? అన్ని ముళ్ళ పొదలు వచ్చేసినాయి. सब में कांटे आ गए हैं. అన్ని చెడ్డవే ఫలిస్తా ఉన్నాయి. सब खराब ही फल ला रहे हैं. దేవుడు దాని మీద కాపుదల పెట్టినప్పుడు, దృష్టి పెట్టినప్పుడు మంచిగా ఉందంతా. जब परमेश्वर उसका ख्याल रख रहा था, उस पे पूरे आंख अपनी उसी तरफ रखता था, तो बहुत अच्छे से फल लाता था. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ఫలం ఫలించలేదో తన దృష్టి తొలగించి వేశాడు. तब जबकि परमेश्वर देखा कि उसमें निकम्मे फल आ रहे हैं, तो परमेश्वर ने उसे ख्याल रखना छोड़ दिया. వర్షం కురిపించడం కూడా ఆపివేశాడు. बारिश आना भी छोड़ दिया. అలాగే చుట్టుపక్కల ఉన్న గోడను పగలగొట్టేశాడు. तो चारों तरफ की जो दीवार थी उसको भी तोड़ डाला. ఈ దేవుడు పట్టించుకోవటంలా. और परमेश्वर नहीं ध्यान रख रहा అందుకే है. ఇక్కడ ఆసాపు ప్రలాపిస్తూ ఏడుస్తున్నాడు. तो यहाँ पे आसाप जो है रोते हुए विनती प्रार्थना करता है. ఒక్కసారి ద్రాక్షావల్లి వైపు దృష్టి ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. फिर से एक बार अपनी दृष्टि करो उस दाखलता की तरफ. మనము సమయం ఉండగా ఇలాంటి ప్రార్థన చేయాలి ప్రియులారా. तो समय पर हमें इस तरह की प्रार्थना करनी चाहिए. అలా చేయకపోతే గనక దేవుని కృప నుండి దూరం అయిపోతాం. अगर ऐसा नहीं करेंगे तो परमेश्वर की कृपा से दूर हो ఆయన जाएंगे. ఆశీర్వాదాల నుండి తొలగిపోతాం. उनकी आशीर्वाद से दूर हो जाएंगे. ఆయన కాపుదల నుండి తొలగిపోతాం. उनका जो हमारा ख्याल रखता था उस चीज से दूर हो जाएंगे. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఎలా విన్నవించుకుంటున్నాడో చూడండి. तो यहाँ 15వ से వచనం. देखिए 15 के में कैसे विनती करता है. కీర్తన 80:15 అంటున్నాడు, वचन संगीता के 80 के 15 में कहता है, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు క్షీణించుచున్నారు. నీ కుడి చేతి మనుషుని తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరుని తోడుగాను నీ బాహుబలమును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము,
నీవు మమ్మును బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, శరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. तो देखिए यहाँ 15 से 19 तक यह पौधा तूने अपनी दाहिनी हाथ से लगाया और जो लता की शाखा तूने अपने लिए दृढ़ की है वह जल गई, वह कट गई है, तेरी घुड़की से वह नष्ट हो गई है। तेरी दाहिनी हाथ के संभाले हुए पुरुष पर तेरा हाथ रखा रहे और आदमी पर जिसे तूने अपने लिए दृढ़ किया है, तब हम लोग तुझसे ना मुड़ेंगे। तू हमको जिला और हम तुझसे प्रार्थना कर सकेंगे। हे सेनाओं के परमेश्वर यहोवा, हमको ज्यों का त्यों कर दे और अपने मुख का प्रकाश हम पर चमका, तब हमारा उद्धार हो जाएगा। చూడండి, దావీదు ఆసాపు ఎంత నేర్పుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. तो यहाँ पे देखिए कितने धीरज से आसा प्रार्थना कर रहा था। ఏమని ప్రార్థన చేస్తున్నాడు? क्या करके प्रार्थना कर रहा था? నీ కుడి చేయి నాటిన మొక్క, आपके दाहिनी हाथ से बोया हुआ पौधा। మేమెవరో కాదు ప్రభువా, हम कोई नहीं है परमेश्वर, कोई और नहीं है నీవు परमेश्वर। నాటిన మొక్కలవి, आपने ही जो बोया है वही पौधे हैं। మేము నీ సొంతం, हम आपके अपने हैं। మమ్మల్ని నీ సొంత ఆస్తి అయిన మమ్మల్ని కాపాడుకో. हम जो आप अपने हैं, हम आपकी संतान है, आपके वंशज है, हमें बचा ले। ఎలాగా యోహాను సువార్తలో 15వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, तो जैसे యోనా सुसमाचार 15 में यीशु मसीह कहते हैं, ఫలించిన దాన్ని నరికి పారివేసి అగ్ని పాలు చేస్తానంటున్నాడు. जो फल नहीं लाता उसको काटा और आग में झोंका जाता है करके అదే कहते మాట ఇక్కడ हैं। 16లో అంటున్నాడు, यही बात यहाँ 16 में भी कहते అది हैं। అగ్ని చేత కాల్చబడుతుంది, నరకబడుతుంది, నీ సొంత ఆస్తిని కాపాడుకో. वह जल गई, वह कट गई है, तेरी घुड़की से नष्ट हो गया। నువ్వు నీ కోప దృష్టి కనుక ఉంచితే మేము నశించిపోతున్నాం. अपनी दौलत को बचा ले। अगर तुम अपने गुस्सा को हमारे ऊपर ही बनाए रखेगा तो हम नष्ट हो जाएंगे। నీ కుడి చేతి మనుషునికి తోడుగా ఉండు. जो तेरे दाहिनी हाथ का जो आदमी है उसको अपने हाथ के ऊपर रख ले। నువ్వు ఏర్పరచుకున్న నరునికి నువ్వు తోడుగా ఉండు. उस आदमी पर जिसने तूने अपने दृढ़ किया है उसको बचा ले। ఇలాంటి ప్రార్థన మనం చేయాలి ప్రియులారా. ऐसी प्रार्थना हमें करनी है प्रिय भाइयों। నీ కుటుంబీకులు సరైన ప్రార్థన జీవితం లేకపోయినా, अगर आपके परिवार में अच्छी प्रार्थना की जिंदगी ना हो तो, ఒకవేళ నీ జీవితంలో లేకపోయినా, अगर आपकी जिंदगी में क्यों नहीं हो तो, దేవుని నమ్ముకున్న బిడ్డలై ఉండి కూడా చెడు ప్రవర్తన కలిగి ఉంటే, परमेश्वर को मानने वाले बच्चे होकर भी अगर गलत कार्य आप कर रहे हो तो, లోకపరమైన విషయాల వైపు ఆసక్తి చూపుతా ఉంటే, संसारी जीवन में अगर जिंदगी में आगे बढ़ रहे हो तो, లేక దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోతా ఉంటే, नहीं तो परमेश्वर को सब जो समय देना चाहिए वो नहीं दे रहे हो तो, ఇలా ఆసాపులాగా ప్రార్థన చెయ్యి. तो ऐसे आसाप की तरह प्रार्थना कीजिए। దేవుడు కనికరంతో నిండిన దేవుడు. परमेश्वर बहुत दयालु है। ఎంత కృప కలిగిన దేవుడు అంటే, कितना कृपा करने वाला परमेश्वर है कि ఎందుకో పాత నిబంధన కాలం అయితే అప్పటికప్పటికే దండన కలిగేది. पुराने नियम के तरह होता तो तब के तब दंड दे दिया जाता था। అలాగే దేవుడు వాళ్ళని అన్ని జనుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. तो ऐसे ही परमेश्वर उनको अन्य जाति के हाथों सौंपते गए थे। కానీ ఇప్పుడు ఎంత దీర్ఘ శాంతం చూపుతున్నాడు అంటే, तो कितना धीरज और शांति दिखा रहे हैं कि ఇప్పుడు ఏమంటాడు? आप क्या कहते हैं? మనకు తెలిసినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే గనుక, हमें जैसे पता है नियम के ग्रंथ में देखेंगे तो, మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే చూస్తే मत्ती सुसमाचार 13वें अध्याय में ही देखेंगे तो అక్కడ ఏమంటాడు? वहाँ पे क्या कहता है? మంచి విత్తనాలు వేస్తే గురుగులు కూడా వచ్చినవి, अच्छे बीज डाले तो गेहूं भी आ गए। మంచి విత్తనాలు వేస్తే గురుగులు వచ్చినాయి, जंगली बीज। अच्छे बीज डाले तो जंगली बीज आ गए। అయితే ఏం చేయాలో లెక్క అయితే, तो वैसे क्या करना चाहिए? వెంటనే పీకేయాల. तुरंत निकाल देना चाहिए। అలా ఇజ్రాయెల్ ని పీకేసేసాడు. जिस तरह उस समय इजरायलियों को निकाल दिया था, అలాగే శత్రు వశాన్ని చేసేసాడు. ऐसे शत्रुओं के वश में कर दिया था। మనం ఎన్ని విషయాల్లో తప్పిపోతా ఉన్నాం, हम कितने विषयों में बचते जा रहे थे, ఎన్ని విషయాలు దేవునికి దూరమైన జీవితం జీవిస్తున్నాం, कितने विषय में हम परमेश्वर से दूर होने की जिंदगी जी रहे हैं। ఎన్ని విషయాల్లో మన మనసులోని ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు ఎన్ని విషయాల్లో దేవునికి తప్పుగా కనపడుతున్నాయి. तो कितने विषय में हमारी सोच विचार, हमारे बातों में हम जो सोच रहे हैं वो सब परमेश्वर के विरुद्ध दिखाई देते हैं। అయితే ఏం చేయాలైనా? तो परमेश्वर को क्या करना चाहिए? వెంటనే మనల్ని నశింప చేయాలి. तुरंत हमें नाश करने देना కానీ चाहिए। ఏమంటున్నాడు? तो और क्या कहते हैं? గురుగులు కనపడ్డా గానీ वहाँ पे जंगली बीज भी दिखाई दिए, పర్వాలేదు, ఉండని అలాగే कोई बात नहीं, रहने दो, చూద్దాం, देखते हैं, ఎదగని, बढ़ने दो। మంచిగా అయితే మంచి మన సమయం వచ్చినప్పుడు దాన్ని నేను కోస్తానంటున్నాడు.
सही समय आने पर मैं उसको काट डालूंगा। అప్పుడు ఏం చేస్తాడు? तब क्या करेगा? చెడ్డ వాటిని తీసుకెళ్ళేమో అగ్నికి ఆహుతి చేస్తాడు. जो गलत है, गंदे हैं, उनको जाकर आग में डाल देगा। ఏదైతే మంచి విత్తనాలు जो कोई अच्छे बीज हैं, వాళ్ళని తీసుకెళ్లి తన రాజ్యంలో పెట్టుకుంటాడు. उनको ले जाकर अपने राज्य में रख लेगा। ఎలాంటి ఫలం ఫలించే జీవితం నీకుంది? कैसा फल लाने वाली जिंदगी आपकी है? దేవుడు చెప్పుతున్న వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా? जो परमेश्वर बताता है उस वचन के अनुसार चलने वाला जिंदगी है आपका। వాక్యమే కదా మనుషులను బాగు చేసేది. वचन ही तो परमेश्वर को सही, लोगों को सही करता है। వాక్యమే కదా దేవుడై ఉన్నాడు. वचन ही तो परमेश्वर है ना। అలా వాక్యం కాకుండా वो वचन के बिना ఎలాగ గురుగులు వచ్చినాయి చూడండి. तो देखिए वहाँ पे जंगली बीज जो आए हैं, అది ఎవరి పని అన్నాడు? वो किसका काम है? శైతాను పని అన్నాడు. वो शैतान का काम है। శత్రు శైతాను పని. शत्रु जो शैतान है। అయితే మనలో దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధ ప్రవర్తన, ఉద్దేశం, తలంపు, మాట, ఆలోచన, వివేకం లేదనుకోండి, तो हमारे अंदर परमेश्वर जैसा चाहता है, अच्छी सोच, विचार, बात करने का तरीका और लोगों से प्रेम भाव, ये सब सहन शक्ति अगर हमारे अंदर ना हो तो అప్పుడు మనలో ఏమున్నాయి? हमारे अंदर क्या है? శత్రువు నాటిన గురుగులు అనే విత్తనాలు పనిచేస్తున్నాయి. ఆ ఫలం ఫలిస్తున్నావు. जो शत्रु ने उगाए हैं जंगली बीज, उस तरह से हम काम कर रहे हैं। ఒకవేళ ఇప్పుడు సమాధానంగా ఉందలే అని, और अभी मेल मिलाप है ना, शांति है। शांति है ना करके, దేవుని క్రోధం రావటం లేదులే అని, परमेश्वर का क्रोध तो नहीं आ रहा करके, అలాంటి జీవితమే ఫలిస్తున్నావు అనుకో. ऐसी ही जिंदगी जी रहे हो तो ఎలాంటి జీవితము? कैसी जिंदगी? కారు ద్రాక్షలు కాసే జీవితము. जो जंगली बीज, कड़वे बीज लाने वाली जिंदगी। అలాగే జాతిహీన ద్రాక్ష పళ్ళనిచ్చే జీవితము. तो ऐसी जातिहीन जो दाखरस लाने वाली जो जिंदगी है, భ్రష్ట సంతానంగా ఉంటే, भ्रष्ट संतान की तरह हो तो, ఆసాబు లాంటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ఇది నువ్వు చేయకపోతే, आसब जैसा पश्चाताप वाली प्रार्थना अगर आपके अंदर नहीं हो तो, దేవుని ఎదుట మొర పెట్టుకోకపోతే, अगर परमेश्वर के सामने विनती प्रार्थना नहीं करेंगे तो, నీలో ఉన్న సాతాను నుండి వస్తున్న ఆలోచనలు ఎలాంటివి, ఎలాంటి మనసు నీలో పనిచేస్తుందో పరీక్షించి ప్రార్థించి ఒప్పుకుని విడిచిపెట్టుకోకపోతే, तो आपके अंदर शैतान काम कर कर किस तरह के कार्य आप कर रहे हैं वो जानकर अगर आप नहीं छोड़ेंगे, परमेश्वर से प्रार्थना नहीं करेंगे तो ఏం చేస్తాడు? ఒక దినాన एक दिन में वो क्या करेंगे? ఇప్పుడైతే సమయం ఇస్తున్నాడు మారుతావులే అని. अभी तो समय दे रहा है कि आप बदलाव आएगा करके। ఒక దినాన ఏం చేస్తాడు? एक समय आने पर क्या करेंगे? నరికి నరకంలో వేస్తాడు. काट डालकर नरक में डाल देंगे। మంచిగా ఉండి దేవుని కోసం ఫలించితే, अच्छे से रहकर परमेश्वर के लिए फल लाएंगे तो ఆ ఫలములు ఏంటో మరలా గుర్తు చేస్తున్నావు. గత 3 వారాలు విన్నాం, గుర్తు పెట్టుకోండి. वो फल क्या है फिर से याद दिलाती हूँ। हमने कुछ 3 बार हमने सुना है उन फलों के बारे में पहले भी। ఆ విధమైన ఫలం మనలో ఉండాలా? ऐसे फल हमारे अंदर होने ఎందుకంటే चाहिए, దేవుడు సేమ్ అదే అయి ఉండాడు. क्योंकि सेम परमेश्वर ऐसे ही है। అప్పుడే ఆయనతో మనకు సహవాసం, तभी उनसे हमारा मेल संगति। मिलाप होगा, संगति होगी, అప్పుడే ఆయనతో మనం ఉండగలుగుతాం. तभी हम उनके साथ रह पाएंगे। అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. तो परमेश्वर तभी हमें सावधान करता है। రండి ప్రార్థన చేద్దాం ఆసాబులాగా. ऐसे ही आसब की तरह प्रार्थना करते हैं। నేను నీ సొత్తు ప్రభా, నీ ఆస్తిని నన్ను బాగు చేయని ప్రార్థన చేద్దాం. मैं आपका अपना हूँ, अपने संतान को सुधारो परमेश्वर, లేకపోతే నేను అగ్నికి ఆహుతైపోతాను ప్రభా, नहीं तो मैं आग में जला दिया जाऊंगा లేక परमेश्वर, నరికి వేయబడతాను నాయనా. नहीं तो मैं काट डाला जाऊंगा నా परमेश्वर। కాపుదల నీకు నీ కాపుదల నాకు లేకపోతే, अगर आपकी कृपा मेरे ऊपर नहीं हो तो ఓ సాతానుడు నన్ను నాయన ముంచి వేస్తాడు. शैतान मुझे डुबा देगा परमेश्वर, నాలో ముళ్ళ పొదలు ఉత్పన్నమవుతాయి. मेरे अंदर कांटा की झाड़ियां पैदा होती हैं। ప్రభా నీ వర్షం అనే ఆశీర్వాదం నా మీద ఉండదు. जो आपकी वर्षा की जो आशीर्वाद है वो मेरे ऊपर नहीं होगी। ఒక్కసారి నా జ్ఞాపకం చేసుకో ప్రభా. एक बार मेरे पर ध्यान दे, दृष्टि कर నా परमेश्वर, పాపములు ఒప్పుకుంటున్నానయ్యా. मैं अपने पाप को मानता हूँ। ఈ రకంగా ప్రార్థన చేయండి. ऐसे प्रार्थना ఇది कीजिए, మంచి అనుకూల సమయము. ये बहुत अच्छा समय है। మన మంచి ద్రాక్షావలులుగా, మంచి దేవునికి ఇష్టమైన ద్రాక్షలు ఫలించే వారిగా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు. हमें एक अच्छी दाखलता बननी है और अच्छा फल लाने वाला बनना है करके परमेश्वर आशा रखता है। ఆయన ఆశయ అది మనం మంచిగా ఫలించాలని. उनकी आशा ही है कि हम अच्छा फल लाए। ఆయన కోరుకున్న ఫలం మనం ఫలిస్తే वो जैसा चाहते हैं वैसा फल हम लाए तो ఎంత ఆశీర్వాదం మన జీవితానికి. तो कितना आशीर्वाद है हमारी जिंदगी के ఎంత लिए। వైభవమైన పరలోక రాజ్యంలో మనం ఉండగలుగుతాం. तो कितना वैभव वाला जो स्वर्ग राज्य में हम रहेंगे। కాబట్టి మన స్వభావంలో మార్చుకుందాం, हमारे मन को हम बदलें, మన మాటలు మార్చుకుందాం, हमारे बातों को बदलें, మన ప్రవర్తన మార్చుకుందాం, हमारे व्यवहार को बदलें, మన చూపులు మార్చుకుందాం, हमारे देखने के तरीकों को మన बदलें, పద్ధతులు మార్చుకుందాం. हमारा तरीका बदले। మనం లోకము నుండి వేరుగా ప్రభు కోసం జీవిద్దాం. हम इस दुनिया से अलग होकर परमेश्वर के लिए जिए। ప్రభు నీకు వందనాలు. हे परमेश्वर आपका धन्यवाद। విన్న ప్రతి వాక్యము
सुना हुआ हर एक वचन ప్రతి ఒక్క హృదయములో हर एक के मन में 100 ఫాలు ఫలించినట్లు సహాయం 100 చేయండి. के 100 गुना फल लाने के लिए सहायता कीजिए। యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं, ఆమేన్ आमीन। ఆమేన్. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड। మరి